మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మస్తు సఫర్ అయిన పేద కుటుంబం, నాకెవ్వరు ఆధారం లేదు. లేక ఇల్లు జాగా అమ్ముకొని మా బాబుకు చేసినంత చేసుకున్నా నేను నా చేతుల మీద. ఏం కాలే, ఉన్న డబ్బులు పోయినాయి. కొడుకు చచ్చిపోయాడు, మళ్ళీ వరుస కడితే ఇక్కడ ఇల్లు లేకపోతే జాగలేకపోతే ఎవరి ఇంటికి పోతే ఎవరు ఏయనియారని చెట్ల కింద వేసుకొని టెంట్ వేసి చేసినాం. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమాజంలో మానవ వనరుల అభివృద్ధిని నిర్ణయించేటి అద్దాల మేడలో, ఆకాశాన్ని అంటే భవనాలు, విశాలమైన రహదారులు, అలాగే గణాంకాలు కాదు. మానవ వనరుల అభివృద్ధి ముఖ్యంగా 4 అంశాలపై ఆధారపడి ఉంటుంది. వారికి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, అలాగే పని చేసుకోవడానికి ఉపాధి, అలాంటి అంశాలే వారి యొక్క అభివృద్ధిని నిర్ణయిస్తాయి. ఇక్కడ మనకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన బండి నర్సయ్య, సారవ దంపతులకు కూడా వారికి ఉన్న ఊరిలో ఉపాధి లేక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వలస వెళ్ళారు. కానీ వారి యొక్క కుటుంబంలో విధి వక్రించిన కారణంగా బాబుకు గుండెలో రంధ్రం పడిందని డాక్టర్లు చెప్పగా వారి యొక్క దీనస్థితిలో వారి యొక్క కొడుకు చికిత్స చేయించుకోలేక మందులతో కాలం వెల్లదీశారు. కానీ అనుకోకుండా ఈ శనివారం నాడు ఆ అబ్బాయి అతని యొక్క వ్యాధి తీవ్రత వల్ల మరణించడం జరిగింది. అక్కడ హైదరాబాద్లో ఉపాధి నిమిత్తం పోయిన హైదరాబాద్లో అంత్యక్రియలు చేయకుండా బెజ్జంకికి తీసుకువచ్చి వారి యొక్క బాబును అంత్యక్రియలు చేద్దామనుకున్న క్రమంలో వారికి ఉన్న ఊరిలో వారి యొక్క ఇల్లు లేక ఒక చెట్టు కిందనే ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ ఒక వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళ యొక్క బంధువులకు సంబంధించిన వ్యవసాయ క్షేత్రంలో ఇక్కడ ఓన్లీ 6 బయట టెంట్ వేశారు. ఆ అబ్బాయిని కూడా ఇక్కడే దహన సంస్కారాల నిమిత్తం ఇక్కడ ఉంచి వారి చుట్టాలు వారు కూడా ఇక్కడికే వచ్చారు. ఇది వారి యొక్క కుటుంబ దీనస్థితిని మనకు చూపిస్తుంది. గ్రామస్తులు కూడా వారి కుటుంబ దీనస్థితి అందరికీ తెలుసు కాబట్టి తల ఇంత సహాయం చేసి ఆ అబ్బాయి అంత్యక్రియలు జరిపించారని చెప్తున్నారు. అసలు వీరి యొక్క కుటుంబ పరిస్థితి గురించి, వీరి అబ్బాయికి వచ్చిన ఆ జబ్బు గురించి ఆ వివరాలు ఆ నర్సయ్య ఉన్నాడు మనతో, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పు నర్సయ్య, నీకు ఎంతమంది పిల్లలు, అసలు నీ కొడుకు ఏం జరిగింది? 3 పిల్లలు మాకు. ఓ బిడ్డ, 2 కొడుకులు. ఈ అబ్బాయి రాము చిన్నోడా? చిన్నోడు. ఈ అబ్బాయికి ఏంటి అసలు వ్యాధి ఏంటి? గుండె జబ్బు, మన గుండెకు ఓలు పడ్డది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, మన నంజు వచ్చేసింది. దానివల్ల 15 సంవత్సరాలు తిరిగినాం కానీ కాలేదు. వైద్యం చేయించినావా? చేయించిన. ఎంతవరకు నీకు డబ్బులు ఖర్చు అయినాయి? ఏం జరిగింది? నాకు 10 లక్షల దాకా ఖర్చు అయినాయి. 10 లక్షల దాకా ఖర్చు అయినాయి. అంటే నీకు ఏమైనా ఆపరేషన్ చేయాలని చెప్పి డాక్టర్లు ఏమైనా చెప్పారా? చేయాలని. కానీ నీ దగ్గర డబ్బులు లేక ఇప్పుడు నీకు కూడా ఏమో గాయాలైనాయి కదా? యాక్సిడెంట్ అయిందా? అక్కడ నేను హైదరాబాద్లో ఏం పని చేసుకుంటావు? స్క్రాప్ బంద్ చేస్తాను. రాము తల్లి సారవ మనతో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏమైందమ్మా, మీకు ఎంతమంది పిల్లలు, ఏ విధంగా ఉండే ఈ అబ్బాయికి ఏమైంది అసలు? మా బిడ్డ పెద్ద, 2 బాబులు. ఈ బాబు చనిపోయిన చిన్న అయితే డబ్బుల కొరకు మస్తు సఫర్ అయిన పేద కుటుంబం, నాకెవ్వరు ఆధారం లేదు. లేక ఇల్లు జాగా అమ్ముకొని మా బాబుకు చేసినంత చేసుకున్నా నేను నా చేతుల మీద. బతుకనే ఏ హాస్పిటల్ అంటే ఎవరు చెప్తే అక్కడికి పోయినా సార్ మస్తు అది చేసిన, మస్తు తిప్పలు పడ్డా, మస్తు బాధపడ్డా. డబ్బుల కొరకే సఫర్ అయిన కొడుకును చేసుకున్నా. మాకు ఇల్లు లేదు, చెట్టు కింద వేసుకున్నాం. అది కూడా మా వాళ్ళు నమ్మకం చూసి ఏదో సాయం చేసిరు మా వాళ్ళు, మా మేనమా. మాకేం లేదు సారు. నా కొడుకు ఒక కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉన్నది. మాకేమైనా సాయం చేయండి రేతిరెడ్డి. ఆ కుటుంబ సభ్యుల వాళ్ళ బంధువు బాలా ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏముందమ్మా వీళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లుంది? ఏం లేదు సారు, వాళ్ళకు 3 పిల్లలు సారు. 15 సంవత్సరాల పిల్లవాడు గుండెకు అది అయిపోయింది సారు. ఎవరు పట్టించుకోలేదు. అక్కడ దాకంలో కూడా ఉన్న గుంట భూమి ఉంటే అమ్ముకొని పోయిండ్రు సారు. మొత్తం పిల్లగానికి పెట్టిర్రు. ఇప్పుడు ఉందామంటే ఇండ్లు లేదు సార్, వాళ్ళకు తిందామంటే తిండి లేదు సారు. మనిషి ఇంత జమ చేసి పిల్లగాని దానం చేసినాం సారు. ఏం లేదు, గొడగొడ ఏడుతురు సార్. వాళ్ళని చూస్తే పరిచయం చూస్తేనే మాకు దుఃఖం అవుతుంది సార్. మేము కూడా ఏడుతున్నాం సారు. ఏం పట్టుకొని ఏడుంటారు సార్? గిరి చెట్టు కింద దీ ఉన్నప్పటికీ వేసిరు సారు. వాళ్ళకి పరిస్థితి ఎట్లున్నది సారు చెప్పు? వాళ్ళకి ఏమున్నది, ఏం గతి లేకుండా ఉన్నది సార్. ఒక పొల్ల 18 ఏళ్ళు ఉన్నది, పొల్లకి ఏం లేదు. పిల్లవాడు ఉన్నాడు. వాళ్ళు కైకిలుగులు చేసుకొని 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ బతికిరు సారు.
ఏం లేదు, వాళ్ళ పరిస్థితి గట్టున్నది సారు. ఏమన్నా సాయం చేయరు సారు. ఈ కుటుంబం దీన పరిస్థితి గురించి వాళ్ళ బంధువు శంకర్ నాడు ఆయన అడిగి తెలుసుకుందాం. మా అన్న నర్సయ్య, ఆయన పెళ్ళి అయినాక 2 సంవత్సరాల క్రితమే, మన 12 ఏళ్ళ క్రితమే హైదరాబాద్ పోయిండు. ఆయన వలస వెళ్ళిండు. ఆయనకు ఒక పాప, 2 పిల్లలు. ఈ చనిపోయిన వ్యక్తి చిన్న బాబు. అట్లా గత 5 ఇయర్స్ నుంచి హాస్పిటల్ పోంటి ఖర్చు పెట్టుకుంటా సరిపోకపోతే బెజ్జంకి వచ్చి ఉన్న జాగాను అమ్ముకొని ఆ డబ్బులు కూడా హాస్పిటల్నే ఖర్చు పెట్టిండు. ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. ఆయన తిరిగినా కూడా ప్రతిఫలం లేకుండా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చనిపోయిండు అబ్బాయి. మళ్ళీ బెజ్జంకి వచ్చిండు. ఆయన కూడా ఇల్లు లేక ఏం లేక ఒక చెట్టు కింద, మా బంధువులైన చెట్టు కింద వాళ్ళు చెప్తే వాళ్ళు ఇక్కడ వేసుకోవడం జరిగింది. ఆయనకి ఏం లేదు, సపోర్ట్ కూడా ఏం లేదు. బంధువులు కొంచెం గవర్నమెంట్ స్పందించి ఆయనకి సహాయక సహకారాలు అందించాలని దండం పెడుతుంది. ఈ కుటుంబం దీన పరిస్థితి గురించి వారి బంధువు కనకయ్య ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకుందాం. ఆ సారు మా అన్నకు 3 కొడుకులు. 3 కొడుకులు అంటే మా అన్న సుతా పరిస్థితి అన్నం భిన్నంగా ఉన్నది. ఏం గరీబ్ పరిస్థితి అన్నది. 2 కొడుకులు వాళ్ళు 3 లగ్గాలు చేసిండు. 3 లగ్గాలు చేసి ఈ నడిపి కొడుకు హైదరాబాదు ఇక్కడ ఏం లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వరుస వెళ్ళిపోతే అక్కడ ఏం జాగాలేదు. అక్కడ కైకిలు చేసుకొని కూలో నాలా చేసుకుని ఇనుప సాన్ ముక్కలు అది చేసుకొని బతుకుంది సార్. అక్కడ చూస్తే ఏం లేదు. ఇక్కడ భూమి అమ్ముకుని కొడుకు ఇబ్బంది వచ్చింది. ఆ కొడుకు బీమార్ వస్తే ఉన్న జాగా 2 లక్షలకు అమ్ముకొని 3 లక్షలకు అమ్ముకొని ఇక్కడికి వెళ్ళి ఏం తలం లేకుంటే వెళ్ళిపోయాడు హైదరాబాద్. వరుస వెళ్ళిపోయాడు. అక్కడ చచ్చిపోయాడు. ఏ దావకని దింపినా కానీ ఏం కాలే. ఉన్న డబ్బులు పోయినాయి. కొడుకు చచ్చిపోయాడు. మళ్ళీ వరుస కడితే ఇక్కడ ఇల్లు లేకపోతే జాగా లేకపోతే మా నడిపడిన సర్పంచ్, మాజీ సర్పంచ్ ఇంటికాడ చెట్ల కింద వేసుకొని అది చేసారు. ఎవరింటికి పోతే ఎవరు వేయనియారని అన్నింటికాడ వేసినాం. చెట్ల కింద వేసుకొని టెంట్ వేసి చేసినాం. వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఏదన్నా అధిక సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఈ బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన నర్సయ్య ఎస్టీ సామాజిక వర్గం, ఎరకల కులానికి చెందిన వారు అని వీరు చెప్తున్నారు. ఇక్కడ సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో వీరు ఇప్పటి వరకు వారి ఉన్న ఇల్లును కూడా అమ్మి, అలాగే వారు చేసిన కష్టం కూడా వారి పిల్లల అబ్బాయి యొక్క అనారోగ్యం కారణంగా అతనికే ఖర్చు పెట్టారని, లక్షల రూపాయలు వారు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. అయినా కూడా వాళ్ళ కొడుకు దక్కలేదు. ఇప్పుడు వారికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారు. కాబట్టి వీరికి మానవతా దృక్పథంతో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీరికి వెంటనే ఒక ఇల్లు మంజూరు చేసి, అలాగే ఏదైనా ఒక రకంగా ఆర్థిక సహాయం కూడా అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్ యాదవ్, సుమన్ టీవీ, సిద్దిపేట.